నమస్తే బ్యాక్ టు అప్డేట్స్. ఇక మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక శివరాత్రి సందర్భంగా సెలవు లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో శివరాత్రి రోజు సెలవు రద్దు చేయడంతో రంజాన్ మాసంలో ముస్లింలకు వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇస్తోందని మరోవైపు విహెచ్పి నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక శివరాత్రి రోజు సెలవు రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ప్రజా ప్రతినిధులు హిందువుల ప్రక్షాళన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా కోరుతున్నారు. విహెచ్పి నేతలు కూడా కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. మీ కనుక మీ ఒపీనియన్ తెలియాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడండి. హలో, రైట్, మనం ఒకసారి సర్క్యులర్ చూద్దాం. గవర్నమెంట్ ఏ సర్క్యులర్ అయితే జారీ చేసిందో ఆ సర్క్యులర్ ని చూద్దాం ఒకసారి. అటెన్షన్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అండ్ సూపరింటెండెంట్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ కలెక్టరేట్, Hyderabad district is drawn the subject stated they hereby directed not avail public holidays on 8th and 9th and 10th. Also the run their offices regarding the inaugurations desired by the Honorable CM in Hyderabad district. In the view of the above, all the district officers, Tahsildars and superintendents and staff of collectorate, Hyderabad districts hereby the directed to the follow instructions without any deviation. So హైదరాబాద్ అనే కాదు, సో తెలంగాణ సర్కార్ అయితే శివరాత్రికి హాలిడే లేదని చెప్పేసి కూడా ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. మహాశివరాత్రి నేపథ్యంలో ముస్లిమ్స్కి వెసులుబాటు, రంజాన్కి ముస్లిమ్స్కి వెసులుబాటు కల్పిస్తూ ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. శివరాత్రికి అయితే హాలిడే లేదు, రద్దు చేస్తున్నట్టు కూడా. సో ఈ నేపథ్యంలో ఎవరైనా మీ ఒపీనియన్ తెలియచేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శివరాత్రికి సెలవు లేదని చెప్పేసి కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో అటెన్షన్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అండ్ సూపరింటెండెంట్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ కలెక్టరేట్, Hyderabad district is drawn to the subject cited and they are hereby directed to not to avail public holidays on 8/3/2024, 9/3/2024 and 10/3/24 and also to run their offices regarding the inaugurations desired by the Honorable CM in Hyderabad district. In the view of above, all the district officers, Tahsildars and superintendents and staff of collectorate, Hyderabad district hereby directed to the followed instructions without any deviation. సో మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సో శివరాత్రికి హాలిడే లేదని చెప్పేసి కూడా ఒక పర్టికులర్ సర్క్యులర్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంజాన్కి ముస్లిం సోదరులకు సెలవు ప్రకటిస్తున్నట్టు, వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నట్టు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అసలు ముస్లిమ్స్కి ఫేవర్గా తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో విహెచ్పి నేతలే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు మండిపడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. సో ఈ టాపిక్ మీద మీరు మీ ఒపీనియన్ తెలియజేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మనం మాట్లాడదాం.
రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. శశిధర్ విహెచ్పి నేత కాల్ చేస్తున్నారు. నమస్తే శశిధర్ గారు. నమస్కారం అండి. శశిధర్ గారు వినిపిస్తోందా? నమస్తే అండి. శశిధర్ గారు వినిపిస్తోందా? వినబడుతుంది, చెప్పండి. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. నమస్కారం అండి. నమస్తే. రైట్, ఇక మనం చూస్తున్నాం మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక శివరాత్రి పండుగ సెలవును రద్దు చేస్తూ కూడా ఒక సర్క్యులర్ ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులే కావచ్చు, విహెచ్పి నేతలే కావచ్చు, ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. రంజాన్ కి సంబంధించి ముస్లింస్ కి వెసులుబాటు కల్పించే నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. శివరాత్రికి చాలా మంది జాగరణ చేస్తారు. చాలా పర్టికులర్ డే, చాలా నియమ నిష్టలతో కూడా చాలా మంది జాగరణ చేస్తారు. అలాంటి శివరాత్రికి హాలిడే ఇవ్వకపోవడంపై వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. శశిధర్ విహెచ్పి నేత. నమస్తే శశిధర్ గారు, వినిపిస్తోందా? నమస్కారం అండి. శశిధర్ గారు వినిపిస్తోందా? నమస్తే, చెప్పండి. సో మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఒక డెసిషన్ తీసుకుంది. శివరాత్రికి సెలవు రద్దు చేస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మొదటగా ప్రభుత్వం ఏదైతే శివరాత్రి పర్వదినం రోజు సెలవు రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతోటి, ఉపవాస దీక్షలతోటి, జాగరణ కార్యక్రమాలతోటి శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. శివరాత్రి రోజు మొదటి నుంచి కూడా ఉన్న డిమాండ్ ఏంది, శివరాత్రి నెక్స్ట్ డే కూడా హాలిడే ఇవ్వాలి, ఎందుకంటే జాగరణ చేస్తారు అనేటువంటిది ఆల్రెడీ ఒక డిమాండ్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో అసలు శివరాత్రి రోజు కూడా హాలిడేలో ప్రభుత్వం ఎత్తేయడం ఏదైతే ఉందో ఇది కోటాను కోట్ల యొక్క హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేటువంటి చర్య. ఇది హిందూ వ్యతిరేక విధానం అని చెప్పి మేము స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము. నేను మళ్ళీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, 6వ తేదీ, ఇదే నెల 6వ తేదీ నాడు రంజాన్కు పవిత్రమైనటువంటి ముస్లింలకు, వాళ్ళకు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులకు, ఇతర సంబంధించినటువంటి వాళ్లకు కొన్ని ఎగ్జామ్షన్స్ ప్రకటిస్తూ వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ ఒక పక్కన సర్క్యులర్ ఇష్యూ చేసినటువంటి ప్రభుత్వము. ఎందుకంటే వాళ్ళు కారణాలు చెప్తున్నారు, రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు ఉంటారు కాబట్టి వాళ్ళు 4 గంటలకే ఉద్యోగాల నుంచి వెళ్ళిపోవచ్చు, ఒక నెల మొత్తం కూడా. అటువంటి ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము, ఈ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము 5వ తేదీ, అంతకంటే ఒక రోజు ముందు శివరాత్రి రోజున హాలిడేను ఎత్తేస్తూ సర్క్యులర్ ఇష్యూ చేయడం ఏదైతే ఉందో ఇది ఏం సందేశం ఇస్తుంది ప్రభుత్వం అంటే, ఒక వర్గానికి ఒకటి, మైనార్టీలకు ఒక విధానము, హిందువులకు ఒక విధానమా ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాము. ఒక పక్కన ఇతరులకు రంజాన్ మాసం మొత్తం కూడా ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి ఇవే ప్రభుత్వ విభాగాలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తాయి. ఒక డిపార్ట్మెంట్కు పోటీ పడి ఇంకొక డిపార్ట్మెంటు, సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పలక్నమా ప్యాలెస్ లోనే ఇఫ్తార్ విందులు ఇస్తాయి షేర్వానీలు వేసుకొని. కమిషనర్లతో మొదలుకొని అధికారులందరూ కూడా షేర్వానీలు వేసుకొని ఇఫ్తార్ విందులు ఇస్తారు. ఏంటంటే మత సామరస్యం అని చెప్తారు, ఏంటంటే ముస్లింల యొక్క మనోభావాలు గౌరవించాలని చెప్తారు, ఇది సాంప్రదాయం అని చెప్తారు. మరో పక్కన అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఎవరైనా డ్యూటీలకు వస్తే మీరు అయ్యప్ప మాల వేసుకొని డ్యూటీ చేయడానికి వీలు లేదు, మీరు వీలైతే అయ్యప్ప మాల ఎవరన్నా వేసుకుంటే మీరు లీవ్ పెట్టుకోండి అని చెప్పేసి మెమోస్ ఇష్యూ చేస్తారు ఇదే ప్రభుత్వ విభాగాలు. ఇది ఏ రకమైనటువంటి సెక్యులర్ విధానం అని నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్కన హిందువుల పైన వేధింపులు, మరో పక్కన మైనార్టీ అప్పీజ్మెంట్, ఇది ప్రభుత్వ విధానమా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా మేము అడుగుతున్నాం ఏంటంటే, నెల రోజుల పాటు ముస్లింలకు ఎగ్జామిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వము తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కరోజు సెలవును శివరాత్రి రోజు ఎందుకు ఎత్తేసింది? ఒకవేళ ముఖ్యమంత్రి రివ్యూలు పెట్టుకోవాలనుకుంటే, ఒక ముఖ్యమంత్రి తన యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి అనుకుంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను సలహా ఇస్తున్నా, పెట్టు, రేపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టు. నీ ప్రభుత్వం లోపల చర్చీలు లేవు, నీ ప్రభుత్వం లోపల మజీదులు లేవు,
మీ ప్రభుత్వం అజమాయిషి లోపటి వల్ల హిందువుల యొక్క దేవాలయాలను పెట్టుకొని వేలాది ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనవి. వేలాది కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వం దేవుని యొక్క సొమ్ము అన్యాక్రాంతం అవుతా ఉంది. వాటి మీద కనీసం సమీక్షించడానికి కూడా మీకు ఈ ప్రభుత్వానికి ఓపిక లేదు. పైపెచ్చు ప్రభుత్వమే దేవుని యొక్క భూములను అన్యాక్రాంతం చేస్తూ ఉంది. గతంలో మేము అడిగినాం. ఒక పక్కన ముస్లింలకు ఒక రంజాన్ మాసం మొత్తం కూడా ఎగ్జామ్షన్ ఇస్తా ఉన్నారు. ప్రజలు కట్టేటువంటి పన్నులతోటి మీరు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు కదా, మరి అయ్యప్ప దీక్ష చేస్తున్నటువంటి హిందువులు ఏం పాపం చేసిండ్రు, హనుమాన్ దీక్ష చేస్తున్నటువంటి హిందువులు ఏం పాపం చేసిండ్రు, దేవీ నవరాత్రులు చేస్తున్నటువంటి హిందువులు ఏం పాపం చేసిండ్రు, వాళ్ళ విషయంలో కూడా కనీసం కటువుగా వ్యవహరించడం. మాల వేసుకొని డ్రెస్ ఇవాళ అనేక డిపార్ట్మెంట్లలో మనం చూస్తుంటాం, డ్రెస్ వేసుకొని పోవడానికి కూడా అనుమతి లేదు. దీక్ష తీసుకుంటే డ్రెస్ వేసుకొని అయ్యప్ప దీక్ష తీసుకుంటే అయ్యప్ప డ్రెస్ నల్ల డ్రెస్ వేసుకొని పోవడానికి వీలు లేదు. హనుమాన్ దీక్ష తీసుకుంటే కాషాయం డ్రెస్ వేసుకొని పోవడానికి వీలు లేదు. దేవీ నవరాత్రులు చేస్తుంటే వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. మరో పక్కన ఇతరులకేమో అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్షన్స్, ఏమంటే డ్రెస్ కోడ్ అని చాలా సూచనలు, చాలా రకాలైనటువంటి ఉపన్యాసాలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శశిధర్ గారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రసాద్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే మేడం. సో చూసారు కదా, తెలంగాణ సర్కార్ ఒక డెసిషన్ తీసుకుంది. మహాశివరాత్రికి సెలవును రద్దు చేస్తూ రంజాన్ లో ముస్లింలకు వెసులుబాటు కల్పించే విధంగా. సో ఇదేం డెసిషన్ అని చెప్పేసి కూడా విహెచ్పి నేతలే కావచ్చు, ప్రజా ప్రతినిధులే కావచ్చు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ సెలవుని రద్దు చేయాలి, రద్దు ప్రకటించారు కదా, అది వెనక్కి తీసుకోవాలా డిమాండ్ అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు? చెప్పండి ప్రసాద్ గారు, వినిపిస్తాం, చెప్పండి. హిందువులు కూడా తిరగబడకపోతే ఆంధ్రాను హిందూ మతం అంతరించే పరిస్థితి కనబడుతుందండి. ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు మా ఆంధ్రాలో మా సీఎం జగన్ గారు అనుమతి వస్తుంది. ఆయన ఏ గుడికి వెళ్ళినా సరే. ప్రసాద్ గారు మీ వాయిస్ కట్ అవుతోంది. వినపడుతుందండి? ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక శివరాత్రి సందర్భంగా సెలవు లేదని వెల్లడించింది. శివరాత్రి రోజు సెలవు రద్దు చేయడం, రంజాన్ మాసంలో ముస్లింలకు వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇస్తోందని విహెచ్పి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక శివరాత్రి రోజు సెలవు రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ప్రజా ప్రతినిధులు హిందువుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా కోరుతున్నారు విహెచ్పి నేతలు. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? పురుషోత్తం. కొంచెం గట్టిగా మాట్లాడతారా? పురుషోత్తం గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్. ఓకే, సో చూసారా తెలంగాణ సర్కార్ ఒక డెసిషన్ తీసుకుంది శివరాత్రికి సెలవు రద్దు చేస్తూ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? హలో పురుషోత్తం గారు చెప్పండి, వినిపిస్తోంది. సెలవు రద్దు చేయడం అన్యాయం. అది అవును, హిందువుల మనోభావాలు తెప్పడం ఇది. మరి ఉపవాసాలు ఉండి ఎంతో పవిత్రంగా భావించే రోజు మరియు అన్ని దేవాలయాలను దర్శించడం అవన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో ముస్లిమ్స్ అనే కాదు, హిందూస్ అనే కాదు, క్రిస్టియన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ లేకుండా ముస్లిమ్స్ కి వెసులుబాటు కల్పిస్తూ మహాశివరాత్రి అనేది చాలా పవిత్రంగా చూస్తారు ఇక్కడ అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది నిష్ఠతో జాగరణ చేస్తారు. అలాంటి నేపథ్యంలో మహాశివరాత్రికి సెలవు రద్దు చేశారు. ఆ సెలవుని రద్దు చేసింది డిమాండ్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో మీరేమంటారు?
ఓకే, మరొక కాల్ తీసుకుందాం. రాము కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాళేశ్వర గారు పక్కన విలేజ్ ఉంటది. ఓకే ఓకే రాము గారు, తెలంగాణ సర్కార్ ఒక డెసిషన్ తీసుకుంది, మీరు విన్నారా? మహాశివరాత్రి నేపథ్యంలో శివరాత్రికి సెలవు రద్దు చేస్తున్నట్టు కూడా ఒక సర్క్యులర్ ని జారీ చేస్తుంది. సో దీనిపై మీ స్పందన ఏంటి? టీవీలో ప్రసారం అవుతుంది కదా, అయితే రద్దు చేశారంటే తప్పది. శివరాత్రి హాలిడే ఉండాల్సింది కదా. హలో, మీరేమంటారు చెప్పండి. సెలవు ఉండాలండి, సెలవు రద్దు వెంటనే సెలవు. అందరికీ అన్ని పండుగలు అనేవి చాలా ఇంపార్టెంట్. ముస్లింస్ కి వెసులుబాటు కల్పిస్తూ శివరాత్రి సెలవు రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అదే అదే అది కరెక్ట్ కాదు, సెలవు ఇవ్వాలి అది యాక్చువల్ గా రేపు. ఓకే ఓకే అండి రాము గారు, థ్యాంక్ యూ. మహాశివరాత్రి సెలవు నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక సర్క్యులర్ ని కూడా జారీ చేసింది. ఆ సర్క్యులర్ ని ఒకసారి చదువుదాం. Attention of all the district officers, tahsildars and superintendents and staff of collectorate, Hyderabad district is drawn to the subject city and they hereby directed to not to avail public holidays on 8/3/2024, 9/3/2024. 10/3/24 and also run their office regarding the inaugurations desired by the Honorable CM in Hyderabad district. In the view of above all the district officers, tahsildars and superintendents and staff of collectorate, Hyderabad district are here directed to follow the instructions without any deviation. మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శివరాత్రి సందర్భంగా సెలవు లేదని వెల్లడించింది. శివరాత్రి రోజు సెలవు రద్దు చేయడం, రంజాన్ మాసంలో ముస్లింలకు వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఇలాంటి సందేశం ఇస్తోందని విహెచ్పి నేతలు ప్రశ్నిస్తున్నారు. శివరాత్రి రోజు సెలవు రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ప్రజాప్రతినిధులు హిందువుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతున్నారు విహెచ్పి నేతలు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. లక్ష్మి ఆర్మూర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. సో చూసారా న్యూస్ ఇప్పుడే వైరల్ అవుతుంది. మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ శివరాత్రికి సెలవు రద్దు చేస్తూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో దీనిపై మీరు ఏమంటారు? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు లక్ష్మి గారు. లేదండి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇది కూడా ఆలోచించి తీసుకునేదండి అని నా అభిప్రాయం అండి. అంటే శివరాత్రి ఎంత ఇంపార్టెన్స్ మీకు తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటారు, చాలా మంది కూడా లీవ్స్ పెడతారు. శివరాత్రి అనేది చాలా నిష్ఠతో చేస్తారు. రేవంత్ రెడ్డి గారే నాగోబా పర్యటనకు వెళ్ళొచ్చిండ్రు, సీతక్క గారు అమ్మవార్ల దగ్గరికి వెళ్ళొచ్చిండ్రు. మరి అయ్యవారు ఏం తప్పు చేసిండ్రండి? మీరే అన్నారు కదండి ఇప్పుడు అది ఏం డెసిషన్ తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకుంటారని. సో పండుగలు అంటే ప్రతి ఒక్కరికి ఏ పండుగైనా సరే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ప్రతి పండుగకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. ఈ నేపథ్యంలో సో ముస్లింస్ కి వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? కొత్తగా వచ్చింది ప్రభుత్వం తీసుకోలేము కానీ అది మనకు అవసరం లేదు, కానీ మనకు మాత్రం తప్పకుండా ఇవ్వవలసిందే కదండి. దాని మీద ఆలోచన వేయవలసిందే రేవంత్ రెడ్డి గారు. రేపే శివరాత్రి, ఈ నేపథ్యంలో ఈ సర్క్యులర్ జారీ చేశారు. ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అవును, తీసుకోవాల్సిందేనండి, మనం హిందువులం. సో అంటే ఇక్కడ పార్షియాలిటీ చూపిస్తున్నారా? అంటే ముస్లిమ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి హిందూస్ కి పార్షియాలిటీ చూపిస్తున్నారా? అసలు గవర్నమెంట్ ఎలాంటి సందేశం ఇస్తుందని కూడా చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? నేను ముస్లిమ్స్ హిందూస్ అననండి, దేవుడు అందరికి ఒకరే. కాకపోతే అందరి మనోభావాలను గౌరవించాలి, గౌరవిస్తారని నేను కోరుకుంటున్నా. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి.
మరొక కాలర్ ఉన్నారు, నాగిరెడ్డి కాల్ చేస్తున్నారు. నమస్తే నాగిరెడ్డి గారు. నమస్తే. సో విన్నారా, తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రికి సెలవు రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. సో దీనిపై మీ స్పందన ఏంటండి? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇట్లా చేస్తుందండి. రాక వచ్చింది కదా వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకు నచ్చదు కాంగ్రెస్ పార్టీకి. హలో, అసలు సెలవు రద్దు చేయడం కరెక్ట్ అని మీరు అంటారా? రాంగ్ అండి. సో ముస్లిమ్స్ కి ఫేవర్ గా చేస్తోంది, అసలు ఇలాంటి డెసిషన్ తీసుకుని ఎలాంటి మెసేజ్ ఇస్తోంది గవర్నమెంట్ అని కూడా మాటలు వస్తున్నాయి. సో చాలా మంది ప్రజాప్రతినిధులే కావచ్చు, విహెచ్పి నేతలే కావచ్చు, అందరూ కూడా ఈ సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? లేకపోతే పెద్ద ఎత్తున చేస్తారు. నాగిరెడ్డి గారు కట్టి కొట్టి తెచ్చేలా చెప్తున్నారు. ఓకే ఓకే, మరొక కాల్ తీసుకుందాం. నరసింహులు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. సో చూసినట్టయితే తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రికి సెలవును రద్దు చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సో మీరేమంటారు? ఇది ఏకమైన చర్య. ఇది సాంప్రదాయంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. మహాశివరాత్రి మన హిందువులకు ఎంత పర్వదినం. ఆ రోజు సెలవు రద్దు చేయడం అంటే ఇది శివయ్య ఆగ్రహానికి గురి అవుతారు రేవంత్ రెడ్డి పక్క. హలో, వినిపిస్తోంది, చెప్పండి. శివయ్య ఆగ్రహానికి గురి కావక తప్పదు. అంతే అండి. ఉపాసం ఉందామమ్మా. ఇప్పుడు ఉపాసం ఉందాం, పొద్దుటి పూట పోతాం. అందరికి మనసులు ఉంటారా? పోతాం, ఇంత పళ్ళు తెచ్చుకుంటాము. ఉపాసం ఉంటారు. దాన్ని నువ్వు సెలవు రద్దు చేసి నీ అంతా ఏమది అంత పిచ్చి తుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. దెబ్బతినక తప్పదమ్మా. అది శివయ్య ఆగ్రహానికి తప్పక కలుగుతుంది అయినా. ఓకే నరసింహులు గారు, థ్యాంక్ యూ.